నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో వాస్తవాలు వెల్లడైన తర్వాత విత్ డాక్యుమెంట్స్ తోటి కూటమి ప్రభుత్వంలో కలవరపాటు మొదలైంది. దాంతో పాటుగా కందుకూరు ఘటన అండ్ భీమవరం డిఎస్పీ వ్యవహారం ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా హోం మంత్రిత్వ శాఖ ఆశిస్తున్నారా? ఈ అంశాల మీద చర్చ బాగా జరుగుతుంటే వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర గారు. నమస్తే నరేంద్ర గారు. నమస్కారం అండి. మీకు అలానే ప్రజా చైతన్యం ప్రేక్షకులందరికీ కూడా. నరేంద్ర గారు, ముందుగా కందుకూరు సంఘటన ఒకసారి చూద్దాం. చాలా ఆలస్యంగా రెస్పాండ్ అయింది ప్రభుత్వం. ఇదనే కాదు, ఇంతకుముందు నాలుగైదు సంఘటనలు చూసినా కూడా నింపాదిగా నిర్లిప్తంగా ఆ ఒక నిర్వేదంతో రెస్పాండ్ అవుతున్న తీరు ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు. అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన లోగడ పరిపాలించినప్పుడు మనం చూసాం. వెంబడే కన్నెర్ర చేసేవారు, తక్షణం ఆగ్రహించేవారు, ఆ వెంబడే అందరూ రంగంలోకి దిగేవాళ్ళు. వెరాజ్ ఏంటండి ఇది? ఈ 15 రోజుల తర్వాత కానీ కాపు సంఘాలు రంగంలోకి దిగి ఆందోళన చేస్తే కానీ సాల్వ్ కాలేదు. అంటే సాల్వ్ అయిందని నేను అన్ను, గవర్నమెంట్ దృష్టి పెట్టలేదంటారు. అంటే వాసుదేవన్ గారు, ఒక చిన్న ఆ, విషయాన్ని మనం ఇక్కడ గమనించుకుంటే, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టుగా వెంటనే స్పందించేవాళ్ళు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడైనా కూడా బ్యాడ్ వస్తుందేమో అని చెప్పాను. ఇప్పుడు మొత్తం టోటల్ గా ఈసారి గవర్నమెంట్ అంతా ఏదైతే ఈ అలయన్స్ టైంకి వచ్చేసరికి మొత్తం చాలా క్లమ్జీగా ఉంది. అసలు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరు ఆర్డర్స్ ప్రకారంగా గవర్నెన్స్ నడుస్తుంది, ఈ గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి చేంజెస్ కి, డెసిషన్ మేకింగ్ కి కూటమి మీద ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే వన్ సైడ్ డెసిషనా? బయట మాకు బాగా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే, అసలు ఏదున్నా కూడా మేజర్ డెసిషన్స్, ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్ విషయంలో మేజర్ డెసిషన్స్ అన్ని తీసుకుంటుంది లోకేష్ గారు అని చెప్పని చాలా స్పష్టంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అందుకని ఏంటంటే, మీకు అదే కందుకూరు నియోజకవర్గంలో వీరా చౌదరి అన్న అతను చనిపోతే వెంటనే సెకండ్ డేనే, అది కూడా మర్డర్, అది ఇద్దరు టీడీపీ వ్యక్తుల మధ్య మర్డర్ అయింది. డైరెక్ట్ గా లోకేష్ గారు, మరి ముఖ్యమంత్రి గారు అందరూ వెళ్ళడం జరిగింది, వెంటనే స్పందించారు హోంమంత్రి గారు అందరూ. మరి అదే కందుకూరులో అదే పార్టీకి సంబంధించినటువంటి ఈ లక్ష్మీనాయుడు మర్డర్ జరిగితే అసలు కనీసం దాన్ని బయటికి తీసుకురాకపోగా దాని మీద స్పందించడం తర్వాత సంగతి. అసలు దాన్ని మొత్తాన్ని ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరించాలని చెప్పని దాదాపు ఆ, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పని వాళ్ళ దగ్గర నుంచి మాకు అందిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యిందన్నట్టుగా జరిగింది, అంటే గుద్దింది మాత్రం కారుతోనే. వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసే టైంలో ఆ పోస్ట్ మార్టం దగ్గర నుంచే మేనేజ్ చేసేసేయాలి అని చెప్పని అనుకున్నారంట. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఎలాంటిది అంటే, మీకు ఏం జరిగిందో తెలియదు కదా, ఎవరు చూడలేదు కదా, మీరు చంపారని ఎట్లా అంటారు, ఎక్కడ కూడా గాయాలు లేవు కదా. అంటే ముందు నుంచే వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటే లేరా మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరో, ఆ కన్సర్న్ సిఐ గారు ఎవరో, మంగయ్య గారు అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన మేము వెళ్ళిన దగ్గర నుంచి కూడా ప్రశ్నిద్దామని చెప్పి చూస్తే సిచ్యువేషన్ లో డైరెక్ట్ గా ఎస్ఐ గారు కనిపిస్తున్నారు, లేదా డిఎస్పీ గారు కనిపిస్తున్నారు, కానీ సిఐ గారు ఎక్కడ కూడా మాకు ఆ ఏరియాలో ఎక్కడ మాకు కనిపించలేదు. బట్ ఇనీషియల్ గా మాత్రం ఆయనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించమని వాళ్ళు తీసుకున్న ప్లాన్. అప్పుడు ఈ విషయం మెల్లిగా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు ఛాలెంజ్ చేసింది, వాళ్ళు కులాన్ని ఎత్తి బయటికి, మా దగ్గర ఈ పవర్ ఉంది, మా కాళ్ళ కింద మీరు బ్రతకాలి అని మొత్తం ఇక కుల ప్రస్తావన వచ్చిన తర్వాతే అందరూ ఎంటర్ అయ్యాం. కానీ అంతకుముందు ఏముందండి, ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవ, ఇద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణ కిందే భావించాం. నరేంద్ర గారు, ఇక్కడ ఒక విషయం. ఇప్పుడు ఆ మీరు ఇందాక ఒక మాట అన్నారు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని. ఒక ఆయన మండల స్థాయి లీడరో నియోజకవర్గ స్థాయి లీడరో అక్యూజ్డ్, ఇక్కడ నిందితుడనే అందాం, ఎందుకంటే కేసు మరి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆయన నిందితుడే. ఆ నిందితుడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఒక స్థానికంగా ఉండే ఒక నాయకుడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అతను చేస్తున్నటువంటి వ్యాపారాల వెనుక మాకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లోకల్ ఎమ్మెల్యే గారిది చాలా క్లియర్ గా ఆయనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఆయన జేసీబీ వర్క్ చేస్తుంటారు, ఆ జేసీబీ వర్క్ ద్వారా ఎక్కడన్నా మట్టి తీసుకోవటాలు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలియకుండా నియోజకవర్గంలో ఎక్కడా కూడా జరగదు. ఎందుకంటే మీరు ఇదే గన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే ఎక్కడ ఏది జరిగినా డిపార్ట్మెంట్ పరంగానే, లేదా
సెక్రటేరియట్ నుంచి ఏదైనా ప్రాపర్ గా వాళ్ళకి ఏదైనా టెండర్ వేస్తేనో అట్లా తీస్తేనో మట్టి తోలుకోవటాలు జరిగినాయి కానీ, బట్ ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇది పవర్ ని డీసెంట్రలైజ్ అవుతుందండి. అంటే కాంట్రాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏరియా వైజ్ గా సర్పంచ్ స్థాయిలో సర్పంచ్ కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తన గ్రామంలో జరిగే వాటికి, లేదా ఒక డివిజన్ ప్రెసిడెంట్ అయితే అతనికి ఉంటుంది. ఓవరాల్ గా వీటన్నిటి మీద ఎమ్మెల్యే కంట్రోల్ ఉంటుంది. ఎమ్మెల్యేకి రావాల్సినటువంటి వాటాలు ఎమ్మెల్యేకి వచ్చేసేయాలి. అట్లా ఎక్కడికక్కడ ఈ కమిషన్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. ఆ తెలుగుదేశం గవర్నమెంట్ లో వెరీ పర్టికులర్. అందుకని క్యాడర్ ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అట్లా కాదు, పారదర్శకంగా జరగాలి. ఏదున్నా కూడా ప్రజలకు సంబంధించినటువంటిది డబ్బు ప్రజలకే ఖర్చు పెట్టాలి, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటిది కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, అంతవరకే కానీ అనవసరంగా రాజకీయ నాయకులు ఎక్కడ ప్రమేయం ఇన్వాల్వ్ ఉండకూడదు అని చెప్పని ఆయన ఆలోచన ఉండేది. సో కాబట్టి సరే, ఆయన చాలా మొత్తానికి స్పష్టంగా ఏంటంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసిపోయింది. ఆయనకి ఏదో ఒక భరోసా ఉండబట్టి అంత ధైర్యంగా వెళ్ళాడు ఆ నిందితుడు. అంతేనా? చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా మీకు నియోజకవర్గం పోనీ ఓకే, హోంమంత్రి గారు స్పందించడానికే కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా స్పందించడానికి టైం పట్టొచ్చు. బట్ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెళ్ళటానికి 15 రోజులు ఎందుకు పట్టిందండి? అది కూడా ఉమ్. ఆయన ఒంగోలు ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో బాడీని తీసుకొస్తున్నప్పుడు కూడా ఎదురుపడ్డాడు ఆయన. ఎదురుపడి కూడా మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పాడు కానీ ఆయన, అంటే సెకండ్ డేనే చూసి 15 రోజులు ఎందుకు పట్టింది? ఈ లోపల ఆయన చేసిన పని ఏంటి? దీన్ని బట్టి అన్న అర్థం కావట్లేదండి. అతనికి గవర్నమెంట్ తో ఎంత సపోర్ట్ ఉంది, నీకేం పర్వాలేదు అని చెప్పని ఆ ధైర్యం ఎందుకు మాట్లాడగలుగుతున్నారు? మాట్లాడిన దానికి తగ్గట్టుగా అక్కడ యాక్షన్స్ కనిపిస్తున్నాయి మనకి చాలా స్పష్టంగా. అండ్ ఉమ్. హోంమంత్రి గారు కూడా తర్వాత వచ్చి ఏమంటున్నారు? ఇట్ ఇస్ బ్రూటల్ మర్డర్ అంటున్నారు. ఎస్, యాక్సెప్ట్, ఇట్ ఇస్ బ్రూటల్ మర్డర్. వెన్ ఇట్ ఇస్ బ్రూటల్ మర్డర్, వై టుక్ ఆల్మోస్ట్ 20 days ఫర్ యూ టు రెస్పాండ్? మీకు ఎందుకు అంత ఉమ్. టైం పట్టింది? ఆ, మీ కమ్యూనికేషన్ ల్యాప్సెసా, లేకపోతే మ్యానిపులేట్ చేద్దామని చెప్పని అనుకున్న దానిలో ఎక్కడన్నా మీకు కుదరలేదా? ఎంతవరకు అని మీరు ఆలోచించారు? లేదా ఓటేస్తే వేశాడు కానీ ఇతను మాకు సంబంధించినటువంటి సామాజిక వర్గం కాదా, లేదా ఆ కూటమిలో సంబంధించినటువంటి బహుశా జనసేనకు సంబంధించిన వ్యక్తి? ఎందుకంటే ఎక్కడ ఆవిడ చూసినా కూడా ఆవిడ మీరు చూస్తే ఈ హోమ్ మినిస్టర్ గారు మధ్యకాలంలో ఏమన్నారంటే అండి, హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే కేవలం 2,30,000 రూపాయల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరిగిన హత్యే, దీనికి కులము సామాజిక వర్గము ఆపాదించే ప్రయత్నం చేయమాకండి, రాజకీయం చేయమాకండి అని ఆమె మీలాంటి నాయకుల్ని వేలెత్తి చూపి హెచ్చరించారు నరేంద్ర గారు. అవునండి, ఆవిడ వచ్చే ముందు వరకు కూడా ఉమ్. నాతో సహా ఎవరు ఒక కాపు నాయకులు కానీ ఎవరన్నా వాళ్ళకి అండగా నిలబడి వెళ్ళి ఆ చనిపోయిన లక్ష్మీనారాయణ వాళ్ళ భార్య సుజాత గారిని కలిస్తే ఎవరికైనా ఆవిడ ఒకటే మాట చెప్పారండి: కులపరంగా వాళ్ళు దూషించారు, పేరుకి స్నేహితులుగానే ఉన్నారు కానీ వాళ్ళు కులపరంగా దూషించి మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పని అది ఎత్తిన తర్వాత ఈ కేసులో నాకు ఏమీ కాదు, నేను ప్రభుత్వం అండ అనేది కాకుండా మాది ఈ ప్రభుత్వం, ఉమ్. మీరు మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి అని చాలా స్పష్టంగా మాట్లాడటం. నీ చేతనైంది చేసుకో, నీ దిక్కున్నోడితో చెప్పు కేవలం అని కాపులేనా ఎంతో సార్, మిగిలిన స్పష్టంగా అన్ని మీ కులాలు కూడా వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలి అలాంటి ఇండికేషన్ ఏమైనా ఇచ్చాడు ఆ టైంలో ఆయన? ఏమో అది ఇంకేమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా బహుశా రెడ్ బుక్ ఆ, పరిపాలనలో ఎక్కడైనా జరిగినప్పుడు వాళ్ళ నోటమాట మాటలు బయటకు వస్తేనే కదా విషయాలు తెలిసేది. ఉమ్. ఇతనిదైతే స్పష్టంగా తెలిసింది. తెలిసింది ఉమ్. కాబట్టి స్ప్రెడ్ అయింది. ఇంకా ఎన్ని చోట్ల వాళ్ళ యాక్షన్స్, దేర్ యాక్షన్స్ స్పీక్స్, మైట్ బి ఓకే. దేర్ వర్డ్స్ ఆర్ హిడెన్. అండ్ అందుకని ఇప్పుడు కాంపన్సేషన్ ఆవిడ పార్ట్కి జస్ట్ వచ్చేప్పటికి సార్, హోమ్ మినిస్టర్ గారు చెప్పారు రెండేసి ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు. సరే, అవి సాగుకు వీలైనవా కాదా మనకి తెలియదు, అంటే జస్ట్ ప్రకటన చేసి వెళ్ళారు. అయితే పిల్లల పేరుతో ఎఫ్డీలు, దాన్ని నేనైతే స్వాగతిస్తాను. పసిపిల్లలు, వాళ్ళు చదువుకునే పిల్లలు కాబట్టి. అండ్ వీళ్ళకి కూడా ఎంతో కొంత నష్టపరిహారం, మొత్తం కలిపి 23 లక్షల రూపాయలండి. ఇజ్ ఇట్ ఇనఫ్ అండి? చాలా ప్యాథటిక్ అండి అది. నాకు అదే బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బేస్ చేసుకుని 5 లక్షల రూపాయలతో ఆ కుటుంబం ఎలా గెటన్ అవుతుంది? ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడన్నా కానీ ఏదన్నా పెద్ద మేజర్ ఇన్సిడెంట్ అయ్యి ఎక్కడన్నా చనిపోతే గవర్నమెంట్ అనేది మినిమం 15 నుంచి 20 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క పర్సన్ కి కాంపెన్సేషన్. ఇన్ అడిషన్ టు దట్ వాళ్ళకి ఉండడానికి ల్యాండ్ కానీ, ఐ మీన్ ఉండడానికి ఇల్లు కానీ అట్లా తప్పనిసరిగా వాళ్ళకి ఒక ఉద్యోగం అనేది కూడా కల్పించాలి. ఎందుకంటే ఎస్. ఇచ్చినటువంటి డబ్బుల్ని
ఇప్పుడు కూర్చుని తింటే కొండలన్నా కరిగిపోతాయి. ఈ డబ్బులు ఎక్కడ సరిపోతాయి చెప్పండి? ఇవాళ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బేస్ చేసుకుని మేబీ అవును. అదొక చిన్న పల్లెటూరే కావచ్చు, కానీ వాళ్ళకి జీవితాంతం గడవాలి కదా. వాళ్ళ అవును. జీవనాధారం ఉన్నటువంటి మనిషిని పోగొట్టుకున్నారు కదా. ఒక మరీ దారుణం ఏంటంటే ఆ భార్గవ నాయుడుకి అయితే మరీ 3 లక్షలే ఇచ్చారు. 3 లక్షల రూపాయలతో ఉమ్. అతని జీవితం సెటిల్ అయిపోతుందా? వాళ్ళకి ఒక ఉద్యోగం అనేది ఇవ్వాలి కదా. ఇద్దరు మగపిల్లలు, వాళ్ళకి చాలా మేజర్ ఇంజురీస్ అయినాయి నడుం దగ్గర నుంచి కింద వరకు. ఆవిడ ఆవిడ వచ్చి అక్కడికి వచ్చి పర్యవేక్షణ చేసి డెసిషన్ తీసుకోవాల్సింది. హోమ్ మినిస్టర్ గారు చాలా ఆశ్చర్యం ఏంటంటే స్పాట్ లోనే అన్ని డెసిషన్స్ చెప్పేశారు. ఉమ్. చాలా ఆశ్చర్యం అంటే అనిపించింది. ముందరే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా సార్. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివి ఉంటారు అంతే కదా. అదే. అది ఉంటారు. అండ్ ఇంకోటి మా ఆవిడ వచ్చే ముందలే నేను మాట్లాడుతున్నాగా నాకు తెలిసింది ఏంటంటే ఉమ్. ఎక్కువసేపు ఎవరిని నాయకుల్ని కానీ వీళ్ళని కానీ ఎంటర్టైన్ చేయకండి, ఆ అమ్మాయికి ఒకటే నేర్పించండి. మేము వచ్చేసరికల్లా ఆమె ప్రెస్ ముందు కూర్చుని ఈ కుల నాయకులు వీళ్ళ వల్ల మాకు ఇబ్బంది ఉంది, నాకు ప్రభుత్వమే ఆదుకుంటది అని చెప్పానంటే అప్పుడే మనం ఇద్దాం. అంటే ఉమ్. ఇండైరెక్ట్ థ్రెట్ అది. దే ఆర్ ఉమ్. లిటరలీ, ఇఫ్ యూ వాంట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, యూ హ్యావ్ టు ఉమ్. బెగ్ అండ్ యూ హ్యావ్ టు అప్లై అండ్ యూ హ్యావ్ టు ప్రైజ్ అస్. వాట్ ఈస్ దిస్? ఉమ్. అసలు ఏం జరుగుతుంది చెప్పండి? ఆ ఇచ్చే ఉమ్. డబ్బులు ఏంటండి? అది ఎవరికి సరిపోతుంది చెప్పండి? చిన్న పిల్లలు, వాళ్ళ వయసు ఎంత? ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఉద్యోగం ఇవ్వడానికి కుదరదండి మీకు? దే కెనాట్ అకామిడేట్. వాళ్ళ ముగ్గురికి ఉద్యోగాలు ఇప్పించిన ఎంతసేపు చెప్పండి? అండ్ వాళ్ళకి ఇచ్చేటువంటి మీ ల్యాండ్స్ కూడా మీకు నమ్మకం లో లేదండి లో లో చెప్పాలంటే. లోగడ జరిగిన కొన్ని సంఘటనలు మీకు గుర్తుండే ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు, హత్య తాలూకు బాధితుల కుటుంబాల్లో కనుక చూస్తుంటే ఆ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ కింద తీసుకొని చదివించారు సార్. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. బట్ వీళ్ళకి మరి అటువంటి వెసులుబాటు ఎందుకు కల్పించలేదనేది చాలా మంది అడుగుతున్నారు. కాపు సమాజం అడుగుతుంది. ఇది వరకు చేశారు, వాళ్ళు చేయలేదని కాదు. వాళ్ళకు ఒక స్కూల్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. అందులో చేర్పించి మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళు దే టుక్ కేర్ ఆఫ్ దట్. బట్ ఇక్కడ ఆ వితరణ ఎందుకు కనిపించలేదు ఇక్కడ, ఆ హృదయ వైశాల్యం. అని చెప్తున్నా కదండి, ఇక్కడ అంతా కూడా ఏంటంటే మేజర్ గా మైట్ బి ఆ ఆ యొక్క సివియారిటీని బేస్ చేసుకును దీనివల్ల నాకు ఎంత మైలేజ్ వస్తుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు ఎట్లా ఉంటదంటే పబ్లిసిటీ అండ్ నెక్స్ట్ మైలేజ్, ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలే ఆలోచిస్తారు. కానీ ఆయన ఎక్కడ ఎప్పుడు కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఒక ఇష్యూని ఏ రోజు టేకప్ చేసింది లేదు ఆయన. ఎప్పుడైనా కానీ ఈ ఇన్సిడెంట్ లో నాకేంటి మైలేజ్, ఈ ఇన్సిడెంట్ వల్ల నాకేంటి బెనిఫిట్, అంత మరి అంతకు మించి ఆయన అరే ఇంత చిన్న పిల్లలు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి ఉంటే డెఫినెట్ గా మీరు అన్నట్టుగా సేమ్ ఆ పిల్లల్ని అదే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లోని జాయిన్ చేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేజర్ గా వీళ్ళు వర్క్ చేసింది ఎక్కువ జనసేన కండి. ఆబ్వియస్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన వాళ్ళని మీరు ఎక్కడ చూసినా, జస్ట్ నాకు ఇవాళ పొద్దున్నే తెలిసిన విషయం ఏంటంటే ఆ, నిన్న సాయంత్రమే పిడుగురాళ్ళలో కూడా ఒక జనసేన యాక్టివిస్ట్ ని గవర్నమెంట్ సంబంధించినటువంటి మున్సిపల్ షాప్స్ ఏవి ఉంటే దానిలో కూడా ఆ ఇక్కడ ఎమ్మెల్యే ఎరపతినేని వాళ్ళ మనుషులు వచ్చి చాలా దారుణంగా కొట్టి, మీకు గవర్నమెంట్ ఇచ్చేది కాదు, మేము చెప్పేటువంటి రెంట్సే మీరు మాకు పే చేయాలి అని అంటే, నేను జనసేనలో ఉన్నాను, మా మీద ఇట్లా అంటే ఎందులో ఉంటే మాకేంటారు, నువ్వు ఎవరితో వెళ్ళి చెప్పుకుంటే చెప్పుకో అంటే. ఉమ్. సీక్వెన్షియల్ గా కనుక చూస్తే మీరు ఈ మధ్య కాలంలో ఓ రెంట్లు ఎక్స్క్లూజివ్లీ గవర్నమెంట్ కాదు, వీళ్ళకి విడిగా పే చేయాలా? గవర్నమెంట్ కి వెళ్ళిపోద్దండి, అడిషనల్ గా వీళ్ళు తీసుకునేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ రెంట్ 3,000, దే ఆర్ ఓకే. డిమాండింగ్ 30,000 రూపీస్. సో ఈ ఏదైతే ఈ 9 టైమ్స్ ఉందో 9 టైమ్స్ వీళ్ళ మనుషులు వాడుకుంటారు. ఓకే. ఇది ఆయన ఒక మీద చోట దాడి కాదు, జరిగిందా అండి? అనేక చోట్ల. ఆయన ఆయన మీద దాడి దాడి జరిగిందా జరిగిందండి, పిడుగురాళ్ళలో? కొట్టారు. ఉమ్. ఉమ్. ఎస్, పిడుగురాళ్ళు జరిగిందండి, అతన్ని కొట్టారు. ఉమ్. అతను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ కంప్లైంట్ అనేది ఎవరు తీసుకోరు కూడా ఆటోమేటిక్. న్యాచురల్ గా ఇక తీసుకోరు అట్లా కదా ఇష్యూ సార్ క్లోజ్ మామూలుగా. అయిపోతా తీసుకోరు. అండ్ ఒకటి ఏంటంటే మేము బాధపడేది ఏంటంటే ఇంత జరిగిన ఇట్లాంటి కరుడు కట్టినటువంటి ఈ జన సైనికుల యొక్క ఆ విషయాల్ని ఏదైతే వాళ్ళ నాయకుల దగ్గరికి తీసుకెళ్ళినా లేదా వాళ్ళ అధినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళినా అక్కడి నుంచి స్పందన లేదని వాళ్ళే నాకు ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ లో కూడా నేను అక్కడికి వెళ్తే అక్కడ చాలా మంది జనసేన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చి ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్పుకోం సార్, మాకు సరైన అండలేదు అంటే. ఇది నేను కావాలని ఒక పార్టీ తరపున ఫేవర్ గా మాట్లాడుకోవటం లేదండి, ఫ్యాక్ట్స్ అవి. అది ఇవాళ బయటికి ఉమ్. రాకపోవచ్చు, ఇంకో 4 రోజులు అయితే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్ మారిపోతుంది. ఉమ్. వాళ్ళు తప్పనిసరిగా ఆ ఎక్కడైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ ఎత్తుక్కుని వచ్చేస్తారు. ఎందుకంటే ఎవరైనా సర్వైవ్ అవ్వాలి కదా, ఎంతకాలం నమ్ముకుంటారు చెప్పండి?
అంతే. అది. సో ఇరవై దాన్ని మూడు నుంచి ఇరవై చూస్తున్నాం. ఐదు శాతం 23 నుంచి 25% ఉన్న కాపుల్లో 98% వాళ్ళు కూటమి పార్టీల గెలుపునకు సహకరించారు. సో వాళ్ళల్లో ఒక రకమైన ఆవేదన ఇప్పుడు గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నట్టు స్పష్టం అవుతుంది ఇప్పుడు జరిగిన సంఘటనలు కానీ మీకు తెలిసిన వివరాల ద్వారా కానీ.